దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి, ఉత్తర దక్షిణ భారతానికి వారధి. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలై కన్యాకుమారి వరకు సాగే దారి ఇది. అదే NH-44. తెలంగాణలో ఈ రహదారి 492 కిలోమీటర్లు సాగుతుంది. ఎంతో గుర్తింపు, ప్రత్యేకతలు ఉన్న రహదారి రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రమాదకరంగా మారింది. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఇలా ఈ మార్గం సాగే అన్ని జిల్లాల్లో NH-44 పేరు చెబితే గుండెల్లో దడపుట్టే పరిస్థితి ఉంది. సాఫీగా సాగాల్సిన ప్రయాణంలో ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యంగా మారాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి? లోపం ఎక్కడుంది? NH-44 పై ఏం చేస్తే సమస్యలు తీరతాయి? తెలంగాణ ముఖద్వారం ఆదిలాబాద్ జిల్లా. ఉత్తరాది నుంచి 44వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు దక్షిణాదిలోకి ప్రవేశించాలంటే ఆదిలాబాద్ జిల్లానే స్వాగతం పలుకుతుంది. 4 వరుసల రహదారి కావడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో NH-44 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఆదిలాబాద్ తర్వాత వచ్చే నిజామాబాద్ జిల్లాలోనూ అదే పరిస్థితి. రహదారిపై రోజుకు ఒకరిద్దరి ప్రాణాలు గాల్లో కలవడం సాధారణ విషయంగా మారినా పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఆదిలాబాద్ జిల్లాకు తెలంగాణ కశ్మీరంగా పేరుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి ఆకుపచ్చని చీర కట్టుకున్నట్లుగానే ఉంటుంది. మహారాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఆదిలాబాద్ జిల్లాలోని డొల్లార నుంచి నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సోన్ వరకు 114 కిలోమీటర్ల మేర వంపులు తిరుగుతూ వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారి చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆదిలాబాద్ బైపాస్, సీతాగుంది, గుడిహత్నూర్, ఇచ్చోడ, కుప్టిఘాట్, నేరడిగొండ, నిర్మల్ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. అయితే ఇది నాణ్యానికి ఓవైపు మాత్రమే. మరోవైపు జాతీయ రహదారి విభాగం పట్టింపు లేనితనం, సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, కనీసం కారణమైన బ్లాక్ పాయింట్లను గుర్తించకపోవడంతో NH-44 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో NH-44 పై గడిచిన 3 ఏళ్లలో 1028 ప్రమాదాలు జరిగినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇందులో 364 మంది మృత్యువాత పడితే మరో 678 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా జాతీయ రహదారుల విభాగం స్పందించటం లేదు. గుడిహత్నూరు బస్టాండ్ సమీపంలో సర్వీస్ రోడ్ల కోసం 7 ఏళ్ల కిందట 23 కోట్ల రూపాయలు మంజూరైనా పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో NH-44 పై మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు గతేడాది 13,228 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపుగా మరో 1,500 కేసులు నమోదయ్యాయి. అయినా ప్రమాదాలు ఆగడం లేదు. అధికారులు జాతీయ రహదారి అంటే సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా ఉండాలనే నిబంధనను పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రమాదాలను ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారికి ఆనుకుని లేఅవుట్లు వేస్తున్న కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు నేరుగా దానికి అనుగుణంగా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నా నియంత్రించేవారు కనిపించటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఎండ్ వరకు 95 డెత్ స్పాట్లు ఉన్నాయి. ఈ 95 డెత్ స్పాట్లలో ప్రజలకు ఈ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నది. ప్రతి రోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్, ప్రమాదం అనేది జరుగుతుంది. గతంలో ఇక్కడే బస్సు యాక్సిడెంట్లు, చాలా మంది ప్రయాణికుల గాయాలు కూడా అయినాయి. ప్రమాదాల మూలమలుపులు అనేటివి చాలా డేంజర్ గా ఉన్నాయి. దానికి ఆనుకునే గ్రామాలు ఉండడంతో ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్లు లేకపోవడం, అదేవిధంగా ప్రమాదకరమైన మలుపులు ఉండడము ఈ ఘటనలకు కారణమవుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎక్కడా సైన్ బోర్డులు కనబడని పరిస్థితి ఉన్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అక్కడక్కడ గుత్తేదారులు చేసే రహదారి మరమ్మతుల పనులపై పర్యవేక్షణ ఉండటం లేదు. రాష్ట్ర విభజన కంటే ముందు నిజామాబాద్ లో SE నేతృత్వంలో సర్కిల్ కార్యాలయం ఉంటే పెర్కిట్ల EE పర్యవేక్షణలో డివిజన్ కార్యాలయం, ఆదిలాబాద్, నిర్మల్లో DEEల పర్యవేక్షణతో సబ్ డివిజన్ వ్యవస్థ ఉండేది. అప్పట్లో 7వ నెంబర్ జాతీయ రహదారిగా పర్యవేక్షణ అంతా ఆ శాఖ పరిధిలోనే కొనసాగేది. ఆ తర్వాత 2008లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI పరిధిలోకి మారడంతో ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఎత్తివేసి నిర్మల్కు పరిమితం చేశారు. నిర్మల్లో ఉండే DEE కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు.
ఇక పెర్కిట్లో ఈఈ ఒకరుంటారనే విషయమే జనాలకు తెలియదు. దాంతో ఆదిలాబాద్ నిర్మల ప్రాంతాల మీదుగా 114 కిలోమీటర్ల మేర సాగే రహదారి పరిస్థితి అధ్వాన్నంగా తయారై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పిప్పరవాడ, రోల్ మామడ, నిర్మల్ జిల్లా పరిధిలో గంజాల్ వద్ద ఉన్న 3 టోల్ ప్లాజాలతో నెలకు 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేయడం తప్పితే రహదారి బాగోగులు పట్టించుకోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది. జాతీయ రహదారుల విభాగం మొద్దునిద్ర వీడితే తప్ప ప్రయాణికుల ప్రాణాలకు భరోసా లేకుండా ఉంది. ఆదిలాబాద్ తర్వాత NH-44 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 98 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై 27 బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామాలు, పట్టణాల నుంచి జాతీయ రహదారిని కలిపే సర్వీస్ రోడ్లు ప్రమాదకరంగానే ఉన్నాయి. బ్లాక్ స్పాట్లను గుర్తించినా వాటిని సరిదిద్దడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలున్నాయి. వాహనదారుల అతివేగం, నిద్రమత్తులో డ్రైవింగ్, రాంగ్ రూట్లో ప్రయాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జాతీయ రహదారిపై గంటకు 30 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వాహనాల వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంటోంది. అతి వేగం వల్ల వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు NH-44 పై చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. అయినా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకొస్తున్నాయి. రోడ్డంతా బాగానే ఉందనే ఏమరపాటుతో వస్తున్నందున భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద స్కూటీని టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టగా 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులతో పాటు తండ్రి, కూతురు ఉన్నారు. జిల్లా పరిధిలో 98 కిలోమీటర్ల మేర చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు లేకపోవడము ప్రధాన సమస్యగా మారిందని స్థానికులు, ప్రయాణికులు చెబుతున్నారు. సర్వీస్ రోడ్లతో పాటు గ్రామాలకు వెళ్లే చోట్ల పై వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్స్ జరిగేటటువంటి ప్రాంతాలు ఆల్రెడీ కొన్ని గుర్తించారు. దాదాపు మా దృష్టిలో 60 దాకా ఉంటాయి. ఈ ఏవైతే ఉన్నాయో దీనికి సర్వీస్ రోడ్ల విషయంలో కావచ్చు, అలాంటి స్పాట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో జాగ్రత్తలు తీసుకోవటం, సూచికలు అంటే ఇట్లా ప్రమాదం జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి వాహనదారులకి తెలియజేయటం ఇలాంటి ఏమీ లేవు. దీని మూలంగా ఇవాళ ప్రజలు అంటే మామూలుగా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు ప్రయాణంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేషనల్ హైవే 44 దగ్గరలోనే ఉంది. ఈ నేషనల్ హైవే లోపల అనేక మంది చావులకు గురవుతున్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అయితే దీన్ని పట్టించుకునేటటువంటి నాతులే లేదు. ప్రతి నేషనల్ హైవే కానీ ఇక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో వాటికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకుండా జరుగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో NH-44ను ఆనుకుని 15కు పైగా గ్రామాలు, పలు మండల కేంద్రాలు ఉండటం ప్రమాదాలకు మరో కారణమని చెప్పవచ్చు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్, కామారెడ్డికి వెళ్లే వాహనాలన్నీ డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిపైకి వస్తుంటాయి. గ్రామాల జంక్షన్ల వద్ద చాలా చోట్ల పై వంతెన నిర్మాణాలు చేపట్టలేదు. అవసరమైన చోట్ల సర్వీస్ రోడ్లు నిర్మించలేదు. డిచ్పల్లి మండల కేంద్రం వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. సదాశివనగర్ మండలంలో రహదారిపై ఉన్న గ్రామాల జంక్షన్లన్నీ బ్లాక్ స్పాట్లుగానే ఉన్నాయి. దీంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా రహదారిని ఆనుకుని దాబాలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. ఇక్కడ రోడ్లపై నిలిపి ఉంచే వాహనాల వల్ల దారి ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇతర శాఖలను కలుపుకుని చర్యలు చేపడుతున్నామని నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. దీన్ని చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డీజీ సార్ తర్వాత అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అరైవల్ క్యాంపెయిన్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానిలో భాగంగా మొన్న మేము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, తర్వాత మన ఆర్టీసీ మెంబర్స్ అందరినీ, తర్వాత అట్లానే R&B ఆఫీసర్స్ని, నేషనల్ హైవే ఆఫీసర్స్ని పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని టార్గెట్ పాయింట్స్ పెట్టుకుందాం. అట్లీస్ట్ ఒక 3 ఆ జంక్షన్స్ని ఐడెంటిఫై చేసుకుని వాటిని డెవలప్ చేయడం, దాని ద్వారా ఇమీడియట్గా
దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ రిమూవ్ చేయడం, అట్లాంటి కూడా ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకుని దాన్ని లిస్ట్ అవుట్ చేయడం స్టార్ట్ చేసాం. జాతీయ రహదారులు అంటే ఆర్థిక ప్రగతికి జీవనాడి వంటివి. సరకు రవాణాకు ఇవి గుండెకాయ లాంటివి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే అలాంటి NH-44 పై జరిగే ప్రమాదాల పట్ల ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్ది రహదారిని ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని 2 జిల్లాల ప్రజలు కోరుతున్నారు.